హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను మిల్లెట్ దోశ ఇంట్లోనే ఇలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఇంట్లోనే టేస్టీగా ఆరోగ్యకరంగా ఇంట్లోనే చేసుకునే మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులోకి 1 కప్పు మినపప్పుని వేసుకోవాలి, 1 కప్పు పెసర్లు వేసుకోవాలి, నెక్స్ట్ 2 కప్స్ రైస్ని వేసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలండి. నేను రాగుల్ని డైరెక్ట్గా వేసుకుంటలేను, నా దగ్గర రాగి పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దోశ వేసేటప్పుడే ఇన్స్టెంట్గా వేసి చేస్తానండి. నెక్స్ట్ 7 అవర్స్ వరకు నానబెట్టుకున్నాం కదండి. నానబెట్టుకున్న తర్వాత చూడండి మన రైస్ అండ్ పెసర్లు బాగా నానిపోయాయండి. నెక్స్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వాటిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనకు క్రిస్పీనెస్ కోసం ఇలా 1 కప్పు అటుకుల్ని వేసుకోవాలి. మీరు కావాలంటే చద్దన్నంని కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చూడండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. నెక్స్ట్ ఒక బాండీలోకి వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నైట్ నానబెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ డే చూడండి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక 6-7 టమాటోస్ అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. అంతలోపు మనం టమాటో ముక్కలను కట్ చేసుకుందాం. ఇలా చూపించే విధంగా అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగిపోయాయండి. పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి ఆయిల్లోనే బాగా వేయించుకోవాలండి. టమాటో ముక్కల్ని ఇలా బాగా వేయించుకొని ఇలా పల్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి టమాటో ముక్కల్ని కూడా పక్కన ఒక బౌల్లోకి వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న టమాటో ముక్కల్ని అండ్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ కాస్త జీలకర్రని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి మన టమాటా చట్నీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి. నెక్స్ట్ మనం నైట్ నానబెట్టుకున్న దోశ బ్యాటర్ని చూద్దాం. చూడండి చాలా బాగా పొంగిందండి. నెక్స్ట్ అందులోకి నేను రాగి పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలా ఇంకాస్త బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి తగినంత సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలండి. దోశ ప్యాన్ మీద కాస్త ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఇలా కొంచెం కొంచెంగా దోశ బ్యాటర్ని తీసుకుంటూ ఇలా దోశలు వేసుకుంటే అంతేనండి. సింపుల్గా మన మిల్లెట్ దోశ రెడీ అయిపోయినట్టే. మరోవైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, లేదంటే కాస్త పిండి పిండిగా వస్తాయండి. అంతే సింపుల్గా మన మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. మరొకటి చూద్దాం. ఇలా దోశ ప్యాన్ మీద ఆయిల్ వేసి ఇలా దోశ బ్యాటర్ని వేసుకుంటూ తిప్పుకోవాలండి. నెక్స్ట్ ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. అంతేనండి. సింపుల్గా మన ఇంట్లోనే మిల్లెట్ దోశని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.